మనోహరి ఒకసారి కింద పడిపోతుంది. అదంతా చూసి బాగా నవ్వుతూ ఉంటుంది. ఏ రాతోడు ఎందుకు పట్టుకుండా వదిలేసా అని చెప్పి మనోహరి చాలా బాధపడుతూ అడుగుతుంది. ఎలా పట్టుకుంటాను మేడం, నన్ను కమెడీ అంది కదా, అందుకే నేను ఫీల్ అయ్యాను, నేను అందుకే పట్టుకోలేదు అని రాతోడు అనగానే ఈ యాదం ఒకటి అని మనోహరి చిరాగ్గా కోపంగా మాట్లాడుతుంది. ఐ హర్టెడ్ అంటూ నువ్వు అని చెప్పి అనుకుంటూ రాతోడు చాలా ఆవేశంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. భార్య మాత్రం అదే పనిగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఏమి తిన్నట్టు మెల్లింగా వెళ్ళి సారీ మనోహరి, నీతో ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా, డబ్బులను తగిలయ్యా, బాగి అనగా నడువిరిగిందని చెప్పింది కదండి, అందుకే ఈ వయసు సాహసాలు చేయకూడదని చెప్పి అన్నాను అని యాదమ్మ మాటకి మనోహర్ చాలా కోపం వచ్చి యాదమ్మని లాగి పెట్టి కొడుతుంది. ఇంకా బాగి అదే పనిగా నవ్వుకుంటూ ఉంటుంది. అసలు నొప్పితో బాధపడుతుంది. వయసు సాహసం అంటావేంటి అని మనోహర్ ఆవేశంగా అంటుంది. ఇదిగో యాదమ్మ, మనోహర్ తీసుకెళ్ళి కాస్త నడుంకి పెయిన్ బాంబులై లే ఎల్లు అని అంటూ ఇంకా పట్టుకోండి అని చెప్పి బాగి మనోహర్ పట్టుకొని చేయి పట్టుకొని పైకి లేపుతుంది. అలాగే యాదమ్మ కూడా మెల్లిగా లేగిస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ నడినొప్పితో చాలా బాధపడుతుంది. ఇంకా మనోహరి అదే పనిగా బాధపడుతున్నాడు పట్టుకొని పైకి లేచి యాదమ్మ సాయంతో ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. బాగి ఏమో జాగ్రత్త మనోహరి అని అంటుంది. ఇంకా తర్వాత అదే పని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా మళ్ళీ పక్క వచ్చి ఎస్ అని ఇంకా దేవుడు భారం వేసి నవ్వకూడదు అనుకున్న విధంగా అమర్ అలాగే పిల్లలతో కలిసి హోలీ ఆట సిద్ధమవుతూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా వైట్ డ్రెస్ వేసుకొని ఇంకా రెడీ అవుతూ ఉంటారు. హోలీకి కావాల్సిన రంగులన్నీ తెచ్చి ఇంకా లాన్ లో పెడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు చాలా సంతోషపడుతుంటారు. ఒకరికొక రంగులు చింపుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. అన్ని రాత్రుల దగ్గర ఉండి అన్ని చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరు లాన్ లోకి వెళ్తూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ చూసి అదే పనిగా బాగా ఇంకా పిల్లలతో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత రాజుతో వచ్చిన పిల్లలు కూడా రెడీ అయ్యి బయటకు వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా చాలా సంతోషపడుతుంది. పిల్లలు అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా రాతోడు ఇంకా అన్ని ఏర్పాట్లు చేశాక ఇంకా అందరిని చూస్తూ ఉంటాడు. హ్యాపీ హోలీ సార్ అని అమర్ పిల్లల్ని విష్ చేస్తూ ఉంటాడు. పిల్లలు కూడా హ్యాపీ హోలీ సార్ అని చెప్పి విష్ చేస్తుంటారు. మనోహర్ యాదం సాయంత్రం నడుము పట్టుకొని బిల్డింగ్ బయటకు వస్తూ ఉంటుంది. అబ్బా అని చెప్పి మోగుతూ ఉంటుంది. సరే హోలీ స్టార్ట్ చేద్దామని అమరంగా ఎస్ సార్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇదిగో రాతోడ్ మ్యూజిక్ స్టార్ట్ చేయని అమరంగా ఓకే సార్ అని రాతోడు అంటూ ఇంకా ఫోన్ చేసుకొని మ్యూజిక్ పెడుతూ ఉంటాడు. మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక పిల్లలు అందరూ రంగులు తిరిగి వెళ్తారు. ఇంకా రంగులు తీసుకొని ఒకరినొకరు పూసుకుంటూ ఉంటారు. అదంతా బాగా చూసి అదొక క్లాస్ కొడుతుంటది. రాతోడు వెళ్ళి పిల్లల మీద రంగులు వేస్తూ ఉంటాడు. అమర్ అలాగే బాగా పిల్లల్ని చూసి ఇంక సంతోషపడుతూ ఉంటారు. పక్క నుండి మనోహర్ అలాగే యాదం కూడా చూస్తూ ఉంటారు. ఇంకా అమర్ బాగి మాత్రం పిల్లలు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. రణవీర్ అదే మంచి టైం అని చెప్పి అదే పనిగా బయట ఉండి అంత లాతో కలిసి గమనిస్తూ ఉంటాడు. కరెక్ట్గా ఇప్పుడు నడుము ఎడగొట్టుకున్నారు, లేకపోతే మీరు పిల్లలతో కలిసి హోలీ ఆడేవారు అని యాదమ్మంగా ఇదిగో ఇంత నీ వాళ్ళే వచ్చింది, అనవసరంగా నా విషయంలో తలదూసి నడుము విరుగులు చేసావు కానీ మనం చిరాపడుతూ ఉంటుంది. ఇదంతా బాగా ప్లాన్ ఏమో, నేను పక్కన పెట్టడానికి చేసిందేమో అని యాదమ్మ డౌట్గా చెప్తుంది. అని చిరాకు పడుతూ చెప్పించాలి చాలు ఆపు అని మనోహర్ చిరాగ్గా మాట్లాడుతుంది. ఇంకా యాదమ్మ సరే ఆగిపోతుంది. ఇంకా మనోహర్ అదే పనిగా బాగా ఏం చేస్తుందో చూస్తుంటే ఇంకా బాగా రంగులు తీసుకొని ఒకసారి ప్రేమ చింపుతూ ఉంటుంది. అదంతా చూడండి మనోహరి అలా యాదమ్మ గమనిస్తూ ఉంటారు. బాగా కూడా పిల్లలతో కలిసి అదే పనిగా ఇంకా హోలీ ఆడుతూ ఉంటుంది. సార్ హోలీ స్టార్ట్ అయింది, ఆ వ్యాన్లో ఏముందో చెప్పండి అని లాయర్ రణవీర్ అడుగుతూ ఉంటాడు. ఇదిగో కాసేపు ఆగలాయరు, హోలీ ముదిరి పాకాన పడినవి అప్పుడు చెప్తానులే అని రణవీర్ అంటూ ఉంటారు. ఇంకా పిల్లలతో కలిసి బాగి అదే పనిగా ఇంకా రంగులు పూసి తను కూడా రంగులు చుమ్ముతూ ఉంటుంది. ఆ తర్వాత అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఇంకా రంగులు తీసుకొని మెల్లిగా బాగి వస్తూ ఉంటుంది. ఇంకా అదే పనిగా గమనిస్తూ ఉంటుంది. పిల్లలు వాళ్ళు బిజీలో వాళ్ళ రంగులు ఒకరి తర్వాత పూసుకొని ఆడుతూ ఉంటారు. బాగి అదే పనిగా అమర్ చూస్తుంటే ఇంకా మెల్లిగా రంగులు తీసుకొని చేతులు వెనకాల పెట్టుకి వస్తూ ఉంటుంది. ఇంకా మెల్లిగా ఎవరు చూడకుండా అమర్ వైపు వస్తూ ఉంటుంది. అలా గమనిస్తుంది. యాదమ్మ అలాగే మనోహర్ అదే చూస్తుంటారు. మెల్లిగా బాగి వెళ్ళి అమర్ బొగ్గ మీద ఇంకా రంగులు పూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ బాగి చేయి పట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అదంతా యాదం చూస్తూ ఉంటుంది. ఏంటిది అని చెప్పి అమర్ చిరాకు పడుతూ ఉంటాడు. కానీ బాగి అదే పనిగా రంగులు పూస్తూ ఉంటుంది. నాకెందుకు రంగులు పోసాను అమర్ అనగానే హోలీ రోజు రంగులు పోస కావాలంటే మీరు పుయ్యండి అని బాగి అనగానే ఏంటి నీకు రంగులు పూయడమా నో అని చెప్పి ఇంకా అమర్ చిరాకు పడుతూ ఒకసారి బాగి చేతులు తోసేస్తూ ఉంటాడు. రంగులు పూస్తే నాకు మళ్ళీ దగ్గర పోతారని భయంగా ఉందా అని బాగి అన్నమాట. నాదే మరి అంత వీక్ హార్ట్ ఏం కాదు
అని అమర్ అనగానే నాకు అనిపిస్తుంది అని భాగ్య అనగానే నన్ను రెచ్చగొట్టుకొని అమర్ అంటూ ఉంటాడు. రెచ్చిపోయి ఏం చేస్తారు ఏంటి అని భాగ్య అనగానే రెచ్చిపోయి ఏం చేస్తానా చూపిస్తాను ఆగు అని చెప్పి అమర్ అంటూ చాలా ఆలస్యంగా రంగుల దగ్గరికి వెళ్ళి ఇంకా రంగులు తీసుకొస్తూ ఉంటాడు. అదంతా ఇంకా బాగా చూస్తుంది. ఆ తర్వాత బాగా తప్పించే ప్రయత్నం చేస్తాడు. అమర్ మాత్రం ఆపకుండా అదే పనిగా బాగా పరిగెడుతూ ఉంటాడు. మనోహరి అది చూడు అని రాదమ్మ చెప్తూ ఇదిగో అమరేందర్ బాగి ఏం చేస్తున్నా చూడు అని చెప్పి యాదమ్మ అంటాడు. ఇంకా మనోహర్ అదే పని చూస్తాడు. అమర్ భాగ్యంగా పరిగెడుతుంటాడు. రంగులు కూడా సిద్ధమవుతుంది. ఒక్కసారిగా ఇంకా అదే పనిగా రంగులు పోయిపోతుంటాడు. ఏం చేస్తారు రంగులు పూసుకుంటున్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఆగు ఆగు అని చెప్పి అమర్ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఏంటి మీకేం అనిపించట్లేదని యాదమ్మ కానీ అబ్బా హోలీ రోజు రంగులు పూసుకుంటే తప్పేంటి యాదమ్మ అని మనోహర్ అనగానే ఓ తింగదానా నీకు ఇంతే అర్థమైందా అని అనుకుంటుంటది. ఏంటి నీకు ఇంతే అర్థమైందా అని యాదమ్మ కానీ అంత మించి ఇంకా ఏముంటుంది అని మనోహర్ అంటూ ఉంటుంది. అసలు అక్కడ ఉండాల్సింది నువ్వు అమరేంద్రకి రంగులు పోసింది నువ్వు అని యాదమ్మ అని మాటలు మనోహర్ ఇంకా డౌట్గా చూస్తూ ఉంటుంది. అమర్ మాత్రం ఆ తర్వాత రంగులు తీసుకొని అదే పనిగా బావికి రాస్తూ ఉంటాడు. నాకు నడివిరిగింది కదా యాదమ్మ అసలు ఎలా హోలీ ఆడాలి నాకు నడు నొప్పి వస్తుంటే అని మనోహరి అనగానే అది నీ కర్మ అని యాదం తనతో అనుకుంటే చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ని భాగ్యని అదే పనిగా యాదం గమనిస్తాడు. అమర్ మాత్రం నాన్ స్టాప్ ఆపకుండా భాగ్యం పరిగెడుతుంది. ఆ తర్వాత మెల్లిగా భాగ్యం మనోహర్ వైపు వస్తూ ఉంటుంది. అమర్ మాత్రం మనోహర్ పడుచుకోకుండా అదే పనిగా భాగ్యం పరిగెడుతూ ఉంటాడు. ఇంకా యాదమ్మ అంతా చూసి చిరా పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అమర్ ఇంకా భాగ్యం గట్టిగా పట్టుకొని ఆపుతూ ఉంటాడు. ఇంకొకసారిగా పట్టుకొని గట్టిగా రంగులు పోయిపోతుంటాడు. ఇంకా యాదమ్మకి అదే డౌట్ వస్తుంటుంది. ఇంకా అలాగే గమనిస్తుంటాడు. అమ్మర్ అసలు ఆపకుండా భార్య మోహన్ రంగులు పూస్తూ ఉంటాడు. అదంతా ఇంకా యాదమ్మ చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ మెల్లిగా రంగులు పూస్తూ ఒకసారి భాగ్యని అలాగే కలరకుండా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా భాగ్య కూడా అమర్ని అలాగే చూస్తూ ఉంటుంది. అదంతా యాదమ్మ గమనిస్తూ ఉంటుంది. ఇంకా చాలా కోపడుతుంటుంది. అసలు భాగ్య మొత్తం పక్కా ప్లాన్తో చేస్తుంది అని చెప్పి అనుకుంటూ మొత్తం గమనిస్తూ ఉంటుంది. కానీ మనోహర్ మాత్రం ఆ సిచ్యువేషన్ అర్థం కాదు. అలాగే రంగులు పూసని చెప్పేసి అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఆ నడునొప్పి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది. అమ్మర్ అలాగే భాగ్యం పట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు. భాగ్య కూడా అలాగే అమ్మని చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. పిల్లలు అదే పనిగా రంగులు పూసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా సంతోషంగా హోలీ సంప్రదాయం జరుపుకుంటూ ఉంటారు. భాగ్య అమర్ మాత్రం అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. బుజ్జం వచ్చి అమ్మ అని చెప్పి బాగిని పిలుస్తుంది. ఒకసారిగా బాగి అమర్ చూస్తుంటాడు. సార్ అని చెప్పి బుజ్జమ్మ అనగానే అమర్కి ఒకసారిగా పొంగుతాడు. అప్పుడు బుజ్జమ్మ అమర్కి రంగులు పూస్తూ ఆ తర్వాత బాగి పూస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ దగ్గర నుండి పాపని ఎత్తుకొని అదే పని గిరిగలు తిప్పుతూ ఉంటాడు. ఇంకా ముద్దాడుతూ ఉంటాడు. అదంతా ఇంకా బాగా చూస్తాడు. అప్పుడు మన కాల్ వస్తూ ఉంటుంది. ఇంకా చూసి కష్టపడుతూ ఉంటారు. ఎవరు మనోహరి అని యాదమ్మ అనగానే ఇంకెవరో రణవీర్ అని చెప్పి మనోహరి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రణవీర్ అప్పుడు వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ భయపడుతూ ఇంకా పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇంకా యాదమ్మ అదే పని చూస్తూ ఉంటుంది. ఇంకా రణవీర్ ఎప్పుడప్పుడు మనోహర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పి గమనిస్తూ ఉంటాడు. మనోహర్ మెల్లింగా లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా అప్పుడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా భయపడుతూ ఉంటుంది. ఏంటి అని అడుగుతుంది. ఏం మనోహరి నేను చెప్పిన ప్లాన్ మర్చిపోయి ఏంటి హోలీలో ముడికి వెళ్తున్నావా అని రణవీర్ అనగానే ఏంటి నా మొహానికి ఏంటి రంగులు కనబడుతున్నాయా నేను నడినొప్పితో బాధపడుతుంటే హోలీలో ముడికి వెళ్తాను చెప్పి అంటావేంటి అని మనోహర్ అరుస్తాడు. ఇంతకీ ఏమైంది అని రణవీర్ అనగానే సర్లే నా సంగతి చెప్పు అని మనోహర్ చిరాగ్గా మాట్లాడుతుంది. నేను ఇంటి బయట ఉన్నాను నువ్వు కాసేపు లోపలికి వస్తాను చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మనోహర్ భయపడుతూ ఉంటుంది. అటు చూస్తాడు. కాసేపు లోపలికి వస్తాను అంటున్నా అని రణవీర్ అని ఎలాగొస్తాను మనోహర్ భయపడుతుంది. ఇంకొకసారిగా రణవీర్ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ రంగు తీసుకొని మోహన్ చిమ్ముకుంటూ ఉంటాడు. అదంతా మనం షాక్ అవుతుండదు. ఇలా వస్తున్నా అని రణవీర్ అనగానే అంటే ఏంటి రంగులు పూసుకొని ఒకడే లోపలికి వస్తావు ఏంటని మనోహర్ భయపడుతూ ఉంటుంది. ఇంకా రణవీర్ నవ్వుతూ ఉంటాడు. అమరేంద్రకి డౌట్ వస్తుంది అని మనోహర్ భయపడుతుంది. నేను రావట్లేదులే అంటూ అనగానే ఏంటి లాయర్ తీసుకొస్తున్నావు తను కూడా అమర్ గుర్తుపడతాడని మనోహర్ భయపడుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ ఉంటాడు. లాయర్ కాదు వేరే సెటప్ చేశానులే అని రణవీర్ అనగానే సెటప్పా ఏంటి సెటప్ అని మనోహర్ అడుగుతూ ఉంటుంది. ఇంకా రణవీర్ ఒకసారిగా చూపిస్తూ ఉంటాడు. అదిగో అక్కడ కారు ఉంది కదా నా ఆర్మీ ఉందిలే అని చెప్పి రణవీర్ అనగానే ఏంటి ఆర్మీయా అని మనోహర్ టెన్షన్ పడుతూ ఉంటుంది. రణవీర్ ఏం చెప్పిన మొత్తం అంతా చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి అని మనోహర్ డాడు గమనిస్తాడు. ఇంకా రణవీర్ ఏం చెప్పని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోహర్కి అర్థం కాదు ఇదేంటి అని చెప్పి గమనిస్తాడు. అనుకున్న కారులో ఉండి ఒకదొక దిగుతూ ఉంటారు. మనోహర్ భయపడుతూ ఉంటుంది. ఏంటి బ్యాండ్మాలను ఉన్నారు అని చెప్పి డౌట్ పడుతూ చూస్తూ ఏంటి ఎందుకు తీసుకొచ్చావు అని మనోహర్ అనగానే అంటే వాళ్ళతో కలిసి లోపలికి వస్తాను హోలీ ఆడుతూ అంజుబాబుని ఎత్తుకెళ్తా అని
రణవీర్ అనగానే ఇదిగో ఐడియా బాగుంది కానీ జాగ్రత్త, అమరేంద్రకి చాలా జాగ్రత్తగా గడిచినాకో నీతో పాటు నీ ఆర్మీని మొత్తం అందరిని తుక్కులు వేపిస్తారు, నీ రక్తంతో హోలీ ఆడుకుంటాడు గుర్తుంచుకో అని చెప్పి మనోహరి హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ హోలీ నాది మనోహరి, ఆట ఆడేది నేను, ఆటకు రెడీగా ఉండు అని రణవీర్ అంటే ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా మనోహరి ఇంకా ఏంటంటే కామ్గా ఉంటుంది. ఇంకా ఆల్ ది బెస్ట్ అని లాయర్ అంటూ క్షేమంగా వెళ్ళి పాపతో రండి అని లాయర్ అంటూ ఉంటాడు. ఇంకా రణవీర్ పక్కా ప్లాన్ వేసి అమ్మాయి డౌట్ రాకుండా ఇంకా అంజు పాపం తేడా సిద్ధమవుతూ ఉంటాడు. అనుకున్న విధంగా పక్కా ప్లాన్ వేసినట్టే ఇంకా రాబర్ట్ సిద్ధమవుతుంటాడు. ఇంకా సరే అని చెప్పి తన ప్లాన్ చెప్తుంటాడు. ఇంకా ఏం తెలియదు కామ్గా మళ్ళీ కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. తను ఎవరు గుర్తుపట్టకుండా ఉంటాకి మొహంతో రంగులు పూసుకుంటాడు. అమ్మడు అదే పనికి బాగా దగ్గర అవుతూ ఉంటాడు. ఆ బావి కూడా అదే పనికి రంగులు పోస్తూ ఇంకా అమ్మకి దగ్గర అవుతూ ఉంటుంది. అదంతా బయట నుండి యాదం చూస్తుంది. మనవరు ఫోన్ మాట్లాడి బయటకు వస్తాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. యాదం అనగానే రణవీర్ వస్తున్నాడు అని చెప్పి మనవరు అంటుంది. ఏంటి యాదం వస్తాడని చెప్పి యాదం భయపడి చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. మనవరు అనగానే ఒక్కసారిగా యాదం బయట చూస్తుంది. పక్కా ప్లాన్తో రణవీర్ ఇంకా మారు ఫ్యాషన్లో ఇంకా కిడ్నాప్ చేయడానికి పాపని వస్తూ ఉంటాడు. ఇంక ఎవరు గుర్తుపక్కని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు కలిసిపోయి ఇంకా మెల్లింగా లోపలికి వస్తూ ఉంటాడు. రణవీర్ రావడం ఒకసారి యాదం చూసి భయపడుతూ ఉంటుంది. మనోహర్ ఇంకా నవ్వుకుంటాడు. సరే పాపని సేప చెప్పి అనుకుంటాడు. ఇంకా అదే పనిగా రణవీర్ ఏం చేసి గమనిస్తుంటారు. పిల్లలు బాగి అమ్మ రాతోడు అదే పనిగా చాలా హార్డ్గా రంగులు పూసుకుంటారు. ఇంకా అదే పని ఏంటబ్బా సౌండ్ వస్తుందని చెప్పి చూస్తుంటారు. ఎవరు మీరే, ఎందుకు వచ్చారు మీరు అని రాతోడు అనగా అంటే లైవ్ మ్యూజిక్ సార్, కాసేపు డబ్బులు వాయిస్తాము, మమ్మల్ని డబ్బుల కోసం వచ్చాము అని చెప్పి రణవీర్ ఇంకా అదే పని గుర్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఓహో ఏంటి డబ్బుల కోసం వచ్చావు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అవును సార్ చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మనం భయపడుతూ ఉంటుంది. ఆల్రెడీ మా దగ్గర మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మీ లైవ్ మ్యూజిక్ అక్కర్లా, మీరు వెళ్ళండి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. రాతోడు అని ఇంకా అమ్మ పిలుస్తూ వాడు రానివ్వలే, కాసేపు వాయిచి వెళ్తారులే, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారులే అని అమ్మ అంటూ ఉంటాడు. మనం నవ్వుతాడు. ఓకే సార్ ఇంకో కానివ్వండి అని చెప్పి రాతాను. థ్యాంక్ యూ సార్ అని చెప్పి రణవీర్ అంటూ మెల్లింగా లోపలికి వస్తుంటాడు. అదే పని డబ్బులు వాయిస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ సంతోషపడిపోతుంది. సరే ఇంకా రణవీర్ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. మళ్ళీ అందరూ రంగులు పూసుకొని వేసుకొని అదే పనిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా మనోహర్ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా చూసుకొని రణవీర్ గమనిస్తాడు. రణవీర్ ఏం చేసి పక్కా ప్లాన్తో చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అదే పనిగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా రణవీర్ తన పక్కా ప్లాన్తో పాపం కిడ్నాప్ చేసి సిద్ధమైపోతూ ఉంటాడు. ఇంకా టైం కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా మనం నవ్వుకుంటూ చూసావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా రాతోడు అందరూ అదే పని పిల్లలతో ఆడుకుంటూ బిజీగా ఉంటారు. వచ్చింది కోడిపిల్లకి గెద్దని తెలియకుండా అమ్మంది తనక తానుగానే ఆవస్తాడు. చూడండి మనోహంగానే ఇదిగో వచ్చింది రణవీర్ తెలిసింది అనుకో, అమరేంద్ర చేతిలో ఇదిగో అక్కడ పట్టే గద్దెకి ఈ గద్దె కూడా పడుతుంది అని చెప్పి యాదవ్ మన మాటలు మనోహర్ చాలా కోపం చూస్తుంది. కానీ అదే పని రణవీర్ గమనిస్తాడు. ఇంకా అందరూ అదే పనికి చాలా బిజీగా హోలీలో ఆడుతూ ఉంటారు. ఇంకా రణవీర్ ఇంకా అదే పనికి పిల్లలు అందరు చూస్తూ ఉంటారు. డబ్బులు వాయిస్తుంటారు. ఎప్పుడైతే అందరు బిజీగా ఉంటారు టైం చూసుకొని అంజు కిడ్నాప్ చేసి సిద్ధమైపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా అంజు ఇంకా అదే పనిగా చూస్తూ మెల్లింగా లోపలికి వెళ్తాడు. అదంతా ఇంకా మనోహర్ గమనిస్తాడు. ఆ తర్వాత అంజలి కూడా మెల్లింగా ఆడుకుంటూ పక్క వెళ్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ చూస్తూ ఉంటుంది. అమ్ము బాధపడటం బాగా గమనిస్తుంది. ఏంటి అమ్ము ఏమైంది అడుగుతూ ఉంటుంది. నా వల్ల కావట్లేదు మిస్ అమ్మ, కురే గుర్తొస్తుంది అని ఇంకా అమ్ము అనగానే ఇదిగో నువ్వు అలా ఉండకు, లేకపోతే గో మీ డాడీ డౌట్ వస్తుంది అని బాగా నాకు చెప్తూ నేను చూసుకుంటా అంటున్నాను కదా, అందరితో పాటు హోల్ ఎంజాయ్ చెయ్యి అని ఇంకా బాగా చెప్తుంది. అదేంటి అమ్ము డల్గా ఉంది అంటే ఏంటి కురేలు వచ్చింది స్టడీ మీటింగ్ చెప్పేసి బాగా చెప్పింది కదా, అసలు ఏమైనా మనకు డౌట్ వస్తూ అది అబద్ధం ఏదో పెద్ద విషయం అయి ఉంటుంది అని యాదమ్మ డౌట్ పడుతూ ఉంటుంది. ఇంకా అమ్ము బాధపడటం బాగా అదే పని చూసి ఎక్కడిపోతే ఓదాస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలందరూ అదే పని హోలీ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా రణవీర్ పక్కా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా టైం కొంచెం చూస్తుంటాడు. ఎప్పుడెప్పుడు పాప దొరుకుతుందా కిడ్నాప్ చేద్దాం చూస్తూ ఉంటారు. రణవీర్ మిల్లింగా మనోహర్ వస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ భయపడుతుంది. ఏంటి ఇంకెంతసేపు రణవీర్ తొందరగా అంజు పాపని తీసుకెళ్ళిపో, అయినా డౌట్ వస్తుంది మనోహర్ అనగానే ఇదిగో నాకు టెన్షన్గా ఉంది ఏంటి అంజు అని చెప్పి గట్టిగా రమ్మంటే మనోహర్ అంటాడు. యాదం భయపడుతుంది. కానీ అంజు పాప వస్తేనే కదా నేను తీసుకుని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అప్పుడు రణవీర్ ఎందుకు వచ్చాడని చెప్పి అందుకు తెలిసిపోతుంది. యాదం భయపడుతుంది. ఇదిగో కామెడీ చేయకుండా ఏదైనా ఐడియా ఇవ్వండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మనోహర్కి అంతగా కష్టపడిపోతాడు. ఇంకా అదే పని పిల్లలు ఏం చేసి గమనిస్తూ ఉంటారు. రంగులు పూసడం వల్ల అసలు అంజు ఎక్కడ ఉందో రణవీర్ అర్థం కష్టపడుతూ ఉంటాడు. ఇంకా మనం భయపడుతూ ఉంటుంది. కానీ అమరేని తెలిసిపోతుంది భయపడుతూ అదే పనిగా యాదం అంటోడది. ఇంకా రణవీర్కి ఏం అర్థం కదా. ఎలాగైనా సరే అంజుని తీసుకొని చెప్పి ప్లాన్ వేస్తాడు. కానీ
రంగులు అర్థం కాదు. సరే ఒక పని చేసి మనం అంటూ నేను వాటర్తో పిల్లల్ని అందరినీ కొడుతూ ఉంటాను. అప్పుడు ఎవరి మటుకాళ్ళు రంగులు పోతాయి కదా, అప్పుడు పిల్లల్లో ఎవరో అంజు ఉందో తెలిసిపోతుంది కదా, అప్పుడు కిడ్నాప్ చేసి మనం అనగానే సరే ఈ ప్లాన్ చాలా బాగుంది, నువ్వు ఆ పని చేయి, నేను అంజుని కనిపెట్టి తీసుకెళ్ళిపోతా అని చెప్పి రణవీర్ అంటూ పక్క వెళ్తూ ఉంటాడు. గో చూడు వాటర్ ఆన్ చెయ్యి వెళ్ళు అని మనం సలహా ఇస్తూ ఉంటుంది. అలా యాదమ్మ వెళ్ళి అదే పని చేస్తూ ఉంటుంది. ఇంకా వాటర్ తీసుకొని పిల్లల మీద వేస్తే కదలిపోతాయి కదా, అప్పుడు అంజుబాబు ఎక్కడంతో నవ్వు తెలిసిపోతుంది. అప్పుడు వెళ్ళి ఇంకా కిడ్నాప్ చేస్తని చెప్పి అనుకుంటుంది. అనుకుని మనోహరి వెళ్ళి ఇంకా ట్యూబ్ తీసుకుంటుంది. ఇంకా పిల్లల మీద ఇంకా నీళ్ళు పోస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఒకటి రంగులు పోయేలా చేస్తూ ఉంటుంది.